ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన ఏ విధంగా చేయాలి, విష్ణు ఆరాధన చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ విదియ మధ్యాహ్నం 2:47 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 3:31 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, రవి కుజ వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన, అలాగే తొందరపాటు నిర్ణయాల వలన ఆస్తికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు లాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపార సంబంధంగా మార్పుల గురించి ప్రయత్నం చేస్తారు. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క సంతానము, అలాగే వారి అభివృద్ధి గురించి తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మాత్రం అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. నూతన వ్యాపార ప్రయత్నాలు మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయటం, అలాగే అలంకార వస్తువులు అమర్చుకునేందుకు ప్రయత్నించటం, స్థిరాస్తి వ్యవహారాలలో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల గురించి, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయాలి. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా మీ యొక్క శ్రేయోభిలాషులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా అనేక విషయాలలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు సానుకూలత అనేది కనపడుతోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పట్టుదలతోటి పూర్తి చేస్తారు. అలాగే కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నిస్తారు. భూగృహ సంబంధమైన విషయాలలో చికాకులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు మాత్రం వీరికి మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. స్థానచలనం కోసం ప్రయత్నించవచ్చు.
అలాగే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం గోచరిస్తోంది. మీరు అంటున్న ప్రతి పని గురించి కూడా నలుగురు దాన్ని ఇబ్బందికరంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. మీరు అంటున్న దానికి మీరు చేస్తున్న పనులకి బాగా వ్యత్యాసం అనేది కనపడుతూ ఉంటుంది. వీటితో పాటుగా సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరి కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడటం, అలాగే వీరి ఆర్థిక స్థితిగతుల గురించి వీరు ఆలోచన చేయటం, పెట్టుబడుల వైపు ఆసక్తిని చూపించటం, స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీ సంతానం ఒక విద్య, ఆరోగ్యము వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఏ పని తలబెట్టినా అది శ్రమతో కూడి ఉంటుందని గ్రహించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలత, వీటితో పాటుగా స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అయితే జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. వైవాహిక జీవితం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో వీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళతారు. ముఖ్యంగా వీరు ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్థానచలనం గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వాయిదా పడే అవకాశాలుంటాయని గ్రహించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, నూతన ప్రయత్నాలలో సానుకూలత, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశము, ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన స్త్రీలు అనేక విషయాలలో విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తారు. మీ యొక్క పేరు మీద ఎటువంటి బకాయిలు ఉన్నా వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తారు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు మాత్రం కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణ నిమిత్తంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు, వాహనం విషయంలో జాగ్రత్త వహించటం, అలాగే వీటన్నిటితో పాటు వృధా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యారాశి వారు ఈరోజు విష్ణు షట్పతి స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీరు పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులని అధిగమించడానికని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా వహించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల వలన వీరికి ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా
ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం అవసరం. ఉమ్మడి కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తూ ఉంటారో అందులో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అగ్రిమెంట్లు కానీ స్థిరాస్తి వ్యవహారాలలో కానీ ప్రతికూలత అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారు కూడా వీరి యొక్క సంతానం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ఆందోళన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మానసికంగా సంఘర్షణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే వాటికి సంబంధించి మంచి ధర పలకకపోవటం నిరాశను కలిగిస్తుంది. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది కనపడుతున్నా నెమ్మదిగా మీరు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. నూతన వ్యక్తుల వలన మీరు మోసపోయే అవకాశాలుంటాయని గ్రహించాలి. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారు మాత్రం ప్రత్యేకించి వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. వారి పేరు మీద ఎటువంటి స్థిరాస్తులు పెడుతున్నా అవి ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వీటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలతో పాటుగా మీకు మీ యొక్క బంధువర్గీయులతోటి, అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగానికి సంబంధించి మీకు ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక శ్రమ ఉండటం, దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి మాత్రం గురవుతారు. అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారి వలన ఆస్తి కోల్పోయే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, స్థానచలనం వలన కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు. దీంతో పాటు ముఖ్యంగా మీకు కోర్టు విషయాలలో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈరోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా లేదా పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తున్నా ఈ రెండిట్లోనూ కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత, నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగంలో మార్పులు హఠాత్తుగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కూడా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత. బంధువర్గీయులు కూడా మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి ఒత్తిడికి గురి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి ఉమ్మడి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి విమర్శలు, వివాదాలు ఇవి ఎదుర్కోవలసిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయాణాలకి అవకాశం ఉన్నా కూడా దానిలో మీకు ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ స్థిరాస్తుల పైన మీరు ఎటువంటి ఆర్థిక మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నా అవి కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మీనరాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అలాగే మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచన చేయటము, అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామితోటి కూడా మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. శనేశ్వరుడికి ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అధిష్టాన దైవాలు. కాబట్టి జాతకపరమైన శనిదోషాలు, రాశిపరంగా ఉన్న శనిదోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర బియ్యపిండితో చేసిన పిండి దీపాలు వెలిగించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే శనికి పంచముఖ ఆంజనేయ స్వామి అధిష్టాన దైవం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గ్రహచార గోచార శని దోషాల నుంచి బయటపడవచ్చు. శనికి పరమేశ్వరుడు కూడా అధిష్టాన దైవం కాబట్టి శివ పూజ చేసేవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే శనివారం సందర్భంగా శివాలయ దర్శనం, ఆంజనేయ ఆలయ దర్శనం, వెంకటేశ్వర ఆలయ దర్శనం ఈ మూడింటిలో ఏది చేసినా సంపూర్ణంగా శనిదోషాల నుంచి బయటపడవచ్చు. యథార్థమునకు భగవంతుడు అవతారంగా ఎందుకు వస్తాడు అంటే భాగవతుల యొక్క మాట నిలబెట్టడానికి, భాగవతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళ యొక్క ఆర్తిని నిజం చేసి వాళ్ళకి తన దర్శనాన్ని కటాక్షించడానికి వస్తూ ఉంటాడు. అందుకే అసలు ఈ దేశమునకు సంబంధించిన వైభవం అంతా ఎవరిది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారిది. ఇన్ని చోట్ల భగవానుడు వెలిసి ఉన్నాడు అంటే దానికి కారణం పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు నిన్ను ఈ రూపంతో మేము చూడాలి అని అనుకుంటున్నాము అని ప్రార్థన చేస్తే ఆయన ఒక రూపంతో వెలిశాడు. అలా ఈ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కారణాలకు వచ్చాడు అంటే ఇంతమంది భాగవతోత్తములు నడయాడినటువంటి భూమి.
అలా అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారం చేసినట్లు కనపడకపోయినా రాక్షసుల్ని నిగ్రహించడం మాత్రం ఉంటుంది. ఉదాహరణకి వామనమూర్తి అవతారంలో ఆయన రాక్షస సంహారం చేసినట్లు కనపడదు, కానీ ఆయన బలిచక్రవర్తిని బంధించినప్పుడు వామనమూర్తిని బంధించడానికి ప్రయత్నించినటువంటి రాక్షసులందరినీ కూడా నిగ్రహించి బలిచక్రవర్తిని వరుణపాశముల చేత బంధించాడు. సరే, రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి రాక్షస సంహారం అనన్య సామాన్యం, అంత రాక్షస సంహారం చేశాడు. అందుకే ఆయన గురించి చెప్తూ గోపరాజు గారు ఓ మాట అంటాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవ వికలీడనుచున్ గడకట్టి భీరికా డండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రాక్షస సంహారం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తి యొక్క 2 భుజములు రుద్రతాండవం చేస్తాయి. ఎప్పుడు అక్షయబాణతూణీరంలోంచి బాణాన్ని తీస్తాడో, ఎప్పుడు వింటినారిని ఆకర్ణాంతము లాగుతాడో, ఎప్పుడు బాణాన్ని సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో కనపడదు. ఆ చెయ్యి అంత వేగంగా తిరుగుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసులు పడిపోతూ ఉండడాన్ని బట్టి ఆయన ఇన్ని బాణములు వేస్తున్నాడు అని తెలుసుకోవాలి. శూర్పణఖ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క బాణ ప్రయోగంలో ఉండేటటువంటి కౌశలాన్ని చూసి మోహించింది. అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు రామచంద్రమూర్తి. సరే, కృష్ణ భగవానుడిగా వస్తే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అన్నారు పోతనగారు. అసలు కన్నులు కూడా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం చేయడం ప్రారంభం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టాడు కదా. కానీ అది వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలము పరమకారుణ్యంతో వచ్చాడు.